మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మే నెల 22వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్లోంచి ఆ మాటను చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకుందాం. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తున్నాడు. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనము. పేరాశ గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవుడు చిన్న వాగ్దానాన్ని మన జీవితంలోకి దేవుడు ఆస్వాదించును గాక. ఈ పరిశుద్ధ బైబిల్లో ఈరోజు ఈ మాటను దేవుడు నీకును నాకును తెలియజేస్తున్నాడు. పేరాశ గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. పేరాశ గలవాడు ఎలా ఉంటాడంటే, వాడు ప్రతి దాని మీద కూడా ఆశ పెంచుకుంటూ ఉంటాడు. ఎదుటి వారి యొద్ద ఉన్నది ప్రతిదీ నాకుంటే బాగుండు. వారి దగ్గర మంచి బంగారం ఉంటే ఆ బంగారాన్ని దొంగిలించాలని వాడు ఆశ కలిగి ఉంటాడు. వారి యొద్ద మంచి వాహనములు ఉంటే ఆ వాహనాల గురించి పదే పదే ఆలోచిస్తూ, వారు సంతోషంగా ఉన్నారు, ఆ సంతోషము నాకు కావాలి అని వాడు ఆశ కలిగి ఉంటాడు. వాడికి ఏమీ లేకపోయినా కూడా ఎదుటి వారిని చూసి నాకుంటే బాగుండు అనే ఓ ఆశ కలుగుతూ ఉంటాడు. అయితే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు దేవుడు వర్ధిల్ల చేస్తానని చెప్పేసి ఇక్కడ దేవుడు లేఖనాలు తెలియజేస్తున్నాయి. యెహోవా యందు నమ్మిక ఉంచితే నిన్ను పచ్చిక గల చోట్ల పరుండు చేస్తాడు. నీవు పడిపోయిన చోటే నిన్ను పైకి లేపుతాడు. నీవు అధిక బాధల్లో ఉంటే నిన్ను నెమ్మది పరుస్తాడు. నీకు ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యలను దేవుడు ఈరోజు తీరుస్తాడు. నీవు యెహోవా యందు నమ్మిక ఉంచాలి. చూచి నమ్మిన వాడి కన్నా కూడా చూడక నమ్మిన వాడే ధన్యుడు అని బైబిల్ లేఖనాలు ఈరోజు మనకు తెలియజేస్తున్నాయి. పేరాశ గలవాడిలాగా నీవు నేను ఈరోజు ఉండకుండా యెహోవా యందు నమ్మిక ఉంచేవారిలాగా మన జీవితాలని కొనసాగించుకున్నాం. ఈ మంచి మాటను దేవుడు ఈరోజు మనకు ఎందుకు తెలియజేస్తున్నాడంటే, భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు. భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు కాబట్టి నీవు నేను మరణిస్తాం. మరణించినప్పుడు మన ఆత్మలు దేవుని యొద్దకు వెళ్తాయి. అయితే మనం యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి మీద మనము గృహములైనా, కుటుంబీకులైనా, వ్యాపారాలైనా, సమస్త ఆస్తి మీద మనము ఆశ కలిగి ఉంటే అవేవి మనకు శాశ్వతం కాదు. అవి ఎదుటి వారికి మనకు కలహమును రేపుతాయి. నాకు ఇది ఉంది, వాడికి ఇది ఉంది, నాకు అది లేదు, నీకు ఇది లేదు అని ఎదుటి వారిని మనము దూషించే వారిగా ఉంటే దేవుడు ఈరోజు నిన్ను క్షమించడు. పేరాశ గలవాడిలాగా నీవు నేను ఉండకుండా దేవుని యందు నమ్మిక ఉంచేవారిలాగా మనము మన జీవితాలను కొనసాగించుకుందాం. దేవుడు ఈ గొప్ప మాటను ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. నీవు నేను యెహోవా యందు నమ్మిక ఉంచేవారిలాగా మన జీవితాలను కొనసాగించుకోవాలి. అటు కృపాధన్యత దేవుడు నీకును నాకును దయచేయను గాక. ఆమేన్.